7 న్యూస్ కు స్వాగతం. నా పేరు సత్య. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గన్నవరం శృంగవరం గ్రామాల్లో ఎన్నికల శంఖారావం సభలో అయ్యన్న మాట్లాడుతూ మద్యపాన నిషేధం చేయకపోతే మళ్లీ ఓట్లు అడగను అన్న జగన్ మోహన్ రెడ్డి రోజా ఇప్పుడు మద్యపాన నిషేధం అమలు చేయలేదు కదా, మరి ఓట్లు అడగరా? మాట తప్పను మనమ తిప్పను అన్న ముఖ్యమంత్రి ఇది మాట తప్పడం మనమా తిప్పడం కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సింగంపల్లి సన్యాసి దేవుడు, మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, మాజీ జడ్పీటీసీ కనక సత్ యనారాయణ, తెలుగు యువత అధ్యక్షుడు శెట్టి లోవ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొండు మరిడియ సుర్ల శ్రీనివాస్, ఉలబాల అప్పలనాయుడు, అప్పారావు మాస్టారు, పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నామో ఈ సీజన్ లో మనందరికీ తెలుసు. ఎందుకంటే గవర్నమెంట్ కి దాని ఇస్తే 2 నెలలు సుమారు అవుతుంది. ఏ ఒక్క రైతు ఖాతాలో అదారీల్ని మనం పోషించాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇవే కాకుండా ఈ సీజన్ కి మనం అయ్యనగా మనం ఊరుకుని ఉడిచాం. మనమే కాకుండా పక్కన ఉన్న దండాసిన భీమవరపుకోట గాని జగన్నాథపురానికి గాని 500 ఎకరాలు సుమారు ఆ కట్టు ద్వారాగా ఈవేళ రైతాంగానికి ఉపయోగపడిందంటే పూర్తి స్థాయిలో మనం పంటలు పండించుకోగలిగాం. మరి అవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. మరి రాబోయే రోజుల్లో మన పార్టీని బలోపేతం జరిపి ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి. మరి మనం ఎన్ఆర్జీఎస్ లో ఎన్నో చెరువులు చేయించాం. ఆ గట్లన్నీ ఈవేళ ఏ రకంగా ఉన్నాయో అన్నది మీ అందరికీ తెలుసు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని ఆదరించాలి, ఏ రకంగా చేయాలి, పనిచేసేవాడినా పనికిమాలవాడినా అన్నది మీరు గ్రహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో సార్, మా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. మీరు ఎంతో అభివృద్ధి చేశారు. రాబోయే రోజుల్లో మా గ్రామం నుంచి మంచి మెజార్టీ ఇస్తాం. మా గ్రామానికి మరింత అభివృద్ధి చేయడానికి పెద్ద పీట వేయాలని సార్ కోరుతున్నాను. మా గ్రామానికి ఇంకా కావాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. రేపు విజయోత్సవ సభలో మిమ్మల్ని మా గ్రామ అభివృద్ధి గురించి ఏం కావాలని మేము కోరుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ఒక 40 రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ నా కొడుకుని నా ఇంటి ముందు నిండు పెడతాను. నా కొడుకుని చెప్తాను, ఎందుకంటే ప్రసక్తే లేదు. నేను దేనికి భయపడినా, ఇంటికి తప్పు చేయలేదు. నేను జగన్మోహన్ రెడ్డిని అది ఒకటే చెప్పా, నేను తప్పు చేయలేదు, ఎవరికి భయపడినా, ఏం పీక్కుంటే పీక్కు అని చెప్తున్నాను. ఇంకా 16 కేసులు పెట్టే తల్లి, నేను భయపడలే. కానీ ఒక దానికి మాత్రం బాధపడ్డానమ్మా, రేపు కేసు పెట్టేసారమ్మా. రేపు కేసు ఈ వయసులో నేను రేపు చేయగలను, వయసులో నేను రేపు చేయగలను. ఇంతగా ఘోరంగా రేపు కేసు పెడితే దానికి ఒక్కడే బాధపడాను. ఇంకా దాని ఏం చేస్తాడండి? నేను తప్పు చేయలేదు, నువ్వు తప్పు చేస్తే వదలను, తీసుకెళ్తావు, జైల్లో పెడతావు. కోపం ఉంటే, ఇంకా కోపం ఉంటే జైల్లో నన్ను కొడతావు, ఇంకా కోపం ఉంటే నన్ను చంపేస్తావు. అందుకని నువ్వు చేసేది నన్ను అది భయపడి ప్రసక్తి లేదమ్మా. నేను నర్సీపట్నం గడ్డ మీద పుట్టి నాకెందుకు భయం అవుతుంది? అది చేయలేదు అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం.